నేను నిన్న పోయిన గత 10 రోజులు రామగుండంలో ఉన్నాను కదా. బెల్లంపల్లి ప్రవీణయ్య చర్చికి వెళ్ళొచ్చాం, చూసొచ్చాం. అక్కడ కండిషన్స్ ఒకటి నాకు బాగా నచ్చింది. అదేంటి చెప్పనా, ఉదయం 7 గంటలకి గేట్ వేసేస్తారంట. ఇంచుమించు 10,000 మంది పట్టే మందిరం పెచ్చే అనుకుంటా, నేనైతే అట్లా అనుకుంటున్నా. ఉదయం 7 గంటలకి గేట్ వేసేస్తారు. 7 గంటల తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు బయట గేట్ దగ్గర కూర్చోవటమే. ఆ విశ్వాసులు కూడా బాధపడరంటండి. దేవునికి స్తోత్రం. 7 గంటలకల్లా గేట్ వేస్తారు. అందుకని విశ్వాసులు శనివారం రాత్రిపూటే వచ్చేసి మందిరంలో ఉండిపోతారంట. 7 గంటలకు గేట్ వేస్తారంతే. ఎంతమంది అయినా ఆ రోడ్డు మీద కాలే ఎండలో అట్లా ఉండాలా, లేకపోతే వెళ్ళిపోతారంతే. అసలు వెళ్ళను కూడా వెళ్ళరంట, గేట్ని పట్టుకుని అట్లా ఉంటారంట. బయట కూర్చొని రోడ్డు మీద, గేట్ దాటితే మెయిన్ రోడ్డు, వాహనాలు బాగా వెళ్తుంటాయి, ఆ రోడ్డు మీద కూర్చుని అలాగే ఆరాధనలో పాలు పొంది వాక్యం విని వెళ్తారంట. రాకడకి సిద్ధపడే విశ్వాసులు గుణాలు అలా ఉంటాయి.